ఆరుగాలం కష్టపడితేనే పంట ఇంటికొచ్చేది. కానీ వారిని కూడా దోచుకోవడం ఆనవాయితీగా మారింది. రైతులను మోసగించకుండా వారిని ఆదుకోవడానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ యంత్రాంగం నిద్రావస్థలో ఉంది. దాంతో ప్రభుత్వ వైఖరి ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతూ అధికార పక్షానికి చుక్కెదురవుతోంది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? విపక్షాలకు అంతలా కలసి వస్తున్న అంశాలేంటి? కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లాలో అధికార పక్షానికి చుక్కెదురవుతోంది. నకిలీ మిర్చి వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల వైఖరే దీనికి కారణం. జిల్లా కలెక్టర్ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, వారి వైఖరి ప్రతిపక్షాలకు ఊతమిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ దీన్ని బాగా వినియోగించుకుంటోంది. తమకు అన్యాయం జరుగుతోందని రైతులు రోడ్డెక్కినప్పుడే యంత్రాంగం స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. వారి ఉదాసీనతను ఆసరా చేసుకుని ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రతిపక్షాలపై ప్రతిదాడి చేయడానికి అధికార పక్షం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది అంతగా రక్తి కట్టడం లేదు. ఖమ్మం జిల్లాను నకిలీ మిర్చి విత్తనాలు ముంచెత్తాయి. ఎంత పెద్ద స్థాయిలో అంటే జిల్లాలో సుమారు 300 కోట్ల వరకు రైతులు నష్టపోయారు. గత ఏడాది మిర్చికి 12,000 ధర పలికింది. దాంతో ఈసారి కూడా రైతులు దాని సాగుకే మొగ్గు చూపడంతో పెద్ద ఎత్తున నకిలీ విత్తన కంపెనీలు రంగప్రవేశం చేసి రైతుల్ని నిండా ముంచాయి. గత 2 నెలలుగా నష్టపోయిన రైతులు జిల్లాల్లో ఆందోళన చేస్తున్నారు. డీలర్ల వద్దకు వెళ్లి ఆందోళనలు చేసినప్పుడు వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదు సరికదా, డీలర్ల వద్దకు వచ్చే రైతుల్ని మీరు గొడవ చేయొద్దు, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలి, లేకపోతే కేసులు పెట్టాల్సి వస్తుందని బెదిరించారు. మరోవైపు ఫిర్యాదులు చేయడానికి రైతులు వెళ్తే వ్యవసాయ శాఖ మా పరిధిలోకి రాదు, ఉద్యానవన శాఖ వద్దకు వెళ్లమని, అక్కడికి వెళ్తే ఇక్కడకు వెళ్లమని రైతులతో ప్రదక్షిణాలు చేయించారు. దీంతో రైతుల పక్షాన ముందుగా టీడీపీ రంగంలోకి దిగి ఆందోళన ప్రారంభించింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సైతం రంగంలోకి దిగి ఉద్యమాన్ని ప్రారంభించారు. అధికారులు మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జమలాపురం నుంచి ఖమ్మం వరకు రైతులతో కలిసి 80 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. అయితే కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి కలెక్టర్ లేకపోవడం, ఆయన మంత్రి కార్యాలయంలో ఉండటంతో భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడటానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన నేతృత్వంలో వందలాది మంది రైతులు వస్తే కలెక్టర్ లేకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమయ్యారు భట్టి. మొత్తం మీద కాంగ్రెస్ ఆందోళనని జనంలోకి తీసుకుని పోవడంలో ఆయన సక్సెస్ అయినట్లే కనిపించారు. అటు అధికారులు, ఉన్నతాధికారుల వ్యవహార శైలితో జిల్లాలో ఉన్న ప్రతిపక్షాలన్నీ రైతుల పక్షాన ఒక్కటై ఉద్యమిస్తున్నాయి. ఇప్పుడు మండల స్థాయిలో విడతల వారీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. దాంతో యంత్రాంగం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ప్రతిపక్షాలు ఏకతాటిపై ఉద్యమిస్తుండటంతో అక్కడక్కడ విత్తనాలు అమ్మిన దుకాణాల్ని సీజ్ చేయడం ప్రారంభించారు అధికారులు. అదే ముందు నుంచి అలాగే చర్యలు తీసుకుని రైతులు వచ్చినప్పుడే స్పందించి ఉంటే ప్రతిపక్షాల చేతికి ఆ స్థాయిలో ఆయుధాలు దొరికేవే కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే భట్టి ఆందోళన సందర్భంగా కలెక్టర్ లోకేష్ కుమార్ స్పందించి ఉంటే ప్రభుత్వానికి ఊతంగా ఉండేదంటున్నారు. మొత్తం మీద సర్కార్ స్వీయ తప్పిదాలు అలా కలిసొచ్చాయి విపక్షాలకి.